సంవత్సరం కాలంగా చెబుతూ వస్తూ ఉన్నటువంటి కూటమి నేతలు ఈ రోజున శాసనసభ సాక్షిగా అవే అబద్ధాలని ప్రతి ఒక్కరూ కూడా వల్లెవేయటం జరిగింది. దెయ్యాలు వేదయజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో కూటమి నాయకులు హిందూ ధర్మం మీద మాట్లాడితే అంతకంటే దారుణంగా ఉంటుంది. నెయ్యి కల్తీకి సంబంధించి పచ్చి అబద్ధాలతో ఈ రోజున 4 గంటల పాటు జరిపినటువంటి వాళ్ళు చెప్పే చర్చ అన్నటువంటి కార్యక్రమం సాగింది. హర్ష్ ఫ్రెష్ డైరీని కూడా మేమే తెచ్చినాము అన్నట్టుగా అందులో మాట్లాడినారు వక్తలు. బోలే బాబాకు పూర్వనామమైన హర్ష్ ఫ్రెష్ డైరీని తెచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు గారి ప్రభుత్వం. వారి ప్రభుత్వంలోనే 80,000 కేజీల నెయ్యి అనబడేదాన్ని వాళ్ళు సరఫరా చేశారు. వాళ్ళ సమయంలోనే ఆ హర్ష్ ఫ్రెష్ డైరీకి టెండర్లలో పాల్గొనేటువంటి క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. హెరిటేజ్ సంస్థ తన మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా పేర్కొన్నటువంటి అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న ఇందాపూర్ డైరీని వాళ్ళ హయాంలోనే తీసుకొని వచ్చినారు. వాళ్ళే 278 రూపాయలకు కేజీ నెయ్యిని సరఫరా చేశారు. ఆశ్చర్యంగా బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి జ్యోతిల నెహ్రూ గారు కర్ణాటక మిల్క్ డైరీ వాళ్ళు 20 లక్షల కేజీలకు టెండర్లలో పాల్గొని 10 లక్షల టెండర్లలో పాల్గొనలేకపోయినారు. అందువలన L2గా ఉన్నటువంటి ఇందాపూర్ డైరీకి ఇచ్చినాము అని చెప్పినారు. అంటే కనీసం రెజల్యూషన్స్ను కూడా చూసేటువంటి ఓపిక లేనటువంటి మనుషులు వీళ్ళు బోర్డు సభ్యులు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు వచ్చిన నందిని మిల్క్ ప్రోడక్ట్స్కు వచ్చినటువంటి ఆ టెండర్, ఆ 20 లక్షల కేజీల టెండర్ వాళ్ళు ఒక్కరే పాల్గొన్నటువంటి టెండర్. మరెవ్వరూ కూడా అందులో పాల్గొలేదు. పాలక మండలి సభ్యుడైనటువంటి శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ అందులో L2 టెండర్కు 35% ఇచ్చినాము ఇందాపూర్కు అని పచ్చి అబద్ధాలు శాసనసభ సాక్షిగా చెప్పినారు. అదే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ టెండర్ అయిపోయిన 3వ రోజునే దానికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ పత్రికా సమావేశంలో ఇప్పటికీ మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 లక్షల కేజీలను సరఫరా చేశాము, మరో 20 లక్షల కేజీలకు కూడా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రకటన కూడా చేసినారు. దాన్ని సాక్షాత్తు నేను విలేకరుల సమావేశంలో మొన్ననే చూపించటం కూడా జరిగింది. బలవంతంగా వాళ్లను ఆపి ఆ తరువాత 10 లక్షలకే మీరు పరిమితి అవ్వండి అని చెప్పిందే ఈ పాలక మండలి, ఈ ప్రభుత్వం. చెప్పి ఆ తర్వాత 10 లక్షల టెండర్లకు పిలిచినారు. పిలిచి ఎవరికి ఇచ్చినారు? ఇందాపూర్ డైరీ, మదర్ డైరీ అనేటువంటి 2 సంస్థలు అందులో పాల్గొని ఒకటి L1 గాను మరొకటి L2 గాను టెండర్లను దక్కించుకున్నాయి. ఇదే నందిని డైరీ అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ L3గా ఆ టెండర్లలో పాల్గొన్నది. వీళ్ళు ఎవరైతే మేము సరఫరా చేయలేము
అని మాకు చెప్పింది అని చెప్పినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ తరువాత టెండర్లలో పాల్గొన్నది. ఆ తర్వాత మళ్ళీ 10 లక్షల కేజీల టెండర్లలో ఇందాపూర్ L2 వచ్చింది, మదర్ డైరీ L1గా వచ్చింది. అలా షేర్ చేసుకున్నారు. ఇది 658 రూపాయలు 657 రూపాయలకు కోట్ చేసి తీసుకున్నారు. మా నాయకుడు చెప్పింది అదే. 278 రూపాయలకు ఇందాపూర్ డైరీ మీ మాతృ సంస్థ, మీ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అయినటువంటి వాళ్ళు ఆ రోజున సరఫరా చేస్తే ఒకేసారి 658 రూపాయలకు ఎలా పెరిగింది అన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు శాసనసభలో వెంటనే సుబ్బారెడ్డిని నన్ను అరెస్టు చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. మాట్లాడినటువంటి వక్తలంతా కూడా నేరస్తులం మేమని, సుబ్బారెడ్డి నేనని, కనుక వాళ్ళను వదిలిపెట్టకూడదు అన్నటువంటి మాటలే వాళ్ళు మాట్లాడినారు. సిట్ తన నివేదికలో ఎక్కడా కూడా మమ్మల్ని దోషులుగా ప్రకటించాల. మేమేదో సుబ్రహ్మణ్య స్వామి చేత రిట్ పిటిషన్ వేయించినట్టుగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడా చెప్పలేదే, మేమెక్కడా ఓన్ చేసుకోలేదే. మీ అరాచక పాలన తీరు పట్ల, మీరు భగవంతుడి పట్ల చేస్తున్న అపచారం పట్ల బహుశా సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఉండవచ్చును. దాన్ని మేమేం ఓన్ చేసుకోవాలా. మీరు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ కాలువ, మురిక్కాలువ శ్రీనివాసుల వరకు అందరూ కూడా పచ్చి అబద్ధాలే మాట్లాడినారు. అందులో సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారిని గురించి ఒక సభ్యుడు 2 కొండల జీవో తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు అని మాట్లాడతాడు. ఆధారాలు చూపరు, వాళ్లకు నోటికి తోచింది మాట్లాడేయటమే. 746, 747 అన్నటువంటి 2007 సంవత్సరం జూన్ నెలలో ఇచ్చినటువంటి జీవోలను దేవాలయాలలో, హిందూ దేవాలయాలలో అన్యమత ప్రచారం జరగకూడదు అనేటువంటి 747 జీవోను, 352 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా ఆ 7 కొండలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి క్షేత్రానివే అన్నటువంటి 746 జీవోలను ఇచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. అంతకు పూర్వం దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి జీవోలు లేవు. బ్రిటిష్ వారు 1894 ఆ ప్రాంతాన వాళ్ళు అది 25 కిలోమీటర్ల పరిధిలో ఉంది అన్నటువంటి జీవోను వాళ్ళు ఇస్తే దాన్ని సవరించి 352 కిలోమీటర్లకు పెంచి ఇది తిరుమల క్షేత్ర మహిమ, 7 కొండల క్షేత్ర మహిమనని ఆ జీవోని ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారైతే, నేను అధికారంలోకి వస్తే అదే 2009 ఎన్నికలలో ఆ 746, 47 అన్యమత ప్రచారాలను నిషేధించేటువంటి ఆ జీవోను 7 కొండలుగా ప్రకటించినటువంటి రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవోను రెండింటిని తీసివేస్తాను అని ముస్లిం మైనారిటీల సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసి మళ్ళీ చెప్పినారు. ఆయన మాట్లాడతాడు, రాజశేఖర రెడ్డి గారు 2 కొండల జీవో తెచ్చినాడు అని మాట్లాడిస్తాడు. అన్ని అబద్ధాలే. ఈ రోజున ఎవరినైతే నిందితులుగా మీ సిట్ ప్రకటించిందో వాళ్ళల్లో ఎక్కడా కూడా మమ్మల్ని దోషులుగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ప్రకటించాల. మీకు బాధ కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని ప్రకటించలేదే అన్నదే మీ దుగ్ధ. ప్రకటించిన వాళ్ళు ఎవరు? ఆ 36 మంది నిందితులు, అక్కడ ఉన్నటువంటి సరఫరాదారులు, టీటీడీలో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు, నెయ్యి నాణ్యతను పరిశీలించేటువంటి నిపుణులు, వీళ్లను దోషులుగా ప్రకటిస్తే మళ్ళీ ఏకసభ్య కమిషన్ను వేసినారు మీరు.
ఏకసభ్య కమిషన్ యొక్క పరిమితి కూడా నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా గత 15 రోజులుగా మేము చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళిపోయినాయి కనుక చంద్రబాబు గారు ఆయన కూటమి మాట్లాడినటువంటి ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో అంతా కూడా భగవంతుణ్ణి అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు వీళ్ళు అన్నటువంటి అపచార నింద మీ మీద పడ్డది కనుక దాన్ని తుడుచుకోవటం కోసమని ఇందాపూర్ డైరీని మీరే తీసుకొని రావటం మూలంగా హెరిటేజ్కు ఇందాపూర్కు ఉన్నటువంటి సంబంధం బయటపడటంతో ఒక్కసారిగా హెరిటేజ్ షేర్ల విలువ అమాంతంగా ఆకాశం నుంచి పాతాళానికి పడిపోవటంతో దాన్ని మళ్ళీ పైకి లేపటం కోసమనే ఈ రోజున శాసనసభలో మీరు చర్చ అన్నటువంటి దాన్ని తీసుకువచ్చారే తప్ప వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశం ఏమీ లేదు. అందులో వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి మాటలు కరుణాకర్ రెడ్డిని సుబ్బారెడ్డిని నేరస్తులుగా ప్రకటించేంత వరకు మనం నిద్రపోకూడదు అన్నట్టుగా మాట్లాడతారు. ఛాలెంజ్ చెప్తున్నాం, తప్పు చేసినటువంటి వాళ్ళమే అయితే భయపడి పారిపోవాల్సినటువంటి పరిస్థితి మాది కాదు. దేన్నైనా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏ తప్పు చేయలేదు కనుకనే దానికి సంబంధించి సిట్ చంద్రబాబు నియమించినటువంటి సిట్టును మేము ఆక్షేపించినాం. ఎందుకు? నీ సిట్, నీ కింది పోలీసు అధికారులు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏమి చెబితే వాళ్లను నేరస్తులుగా ప్రకటిస్తుంది కాబట్టి అందుకు సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వాస్తవాలు ఏంటి అన్నది మీ ఆధ్వర్యంలో జరగాలని. దాన్ని ఒప్పుకోరెందుకు మీరు? దాన్ని ఆక్షేపిస్తారు. సుప్రీంకోర్టుకు వెళ్ళటాన్ని కూడా తప్పుపడితే ఎట్లా? మరి సుప్రీంకోర్టు మిమ్మల్ని మందలించింది కదా, మీరు అలా మాట్లాడకూడదని చెప్పింది కదా. మీరు ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఉంది అని నిపుణులు ఇప్పటికీ సంవత్సర కాలంగా 10 సార్లు చెప్పినారు దానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ ఎవరైనా కూడా 100% పూర్తిగా ఏమీ లేదు అనే విషయాన్ని చెప్పరని, ఆవులు తినేటువంటి ఆహారాల కారణంగా అందులో కొవ్వు శాతం ఉంటుంది, 1% 1/2% అన్నటువంటి విషయాన్నే ఎన్డీడీబీ ప్రకటించింది అన్నటువంటి మాట చాలా సుస్పష్టంగా నిపుణులందరూ కూడా చెప్పినా కూడా ఈరోజు శాసనసభ సాక్షిగా మళ్ళీ నేను ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఆధారపడే యానిమల్ ఫ్యాక్ట్ ఉంది అని మాట్లాడాను అని చెప్తారు. ఆ రోజు మీరేం మాట్లాడారు? సెప్టెంబర్ 18వ తారీఖున నెయ్యికి బదులుగా జగన్ ప్రభుత్వం లడ్డూలో ఆవు కొవ్వు కలిపింది అని మీరు మాట్లాడింది. మీ ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడినారు? తిరుమల నుంచి పంపించినటువంటి 1,00,000 లడ్లు అయోధ్యకి అందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపిన వాటిల్తో పంపినారు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆ మాటని. దాన్ని ఎట్లా నమ్మాలా మేమని? ఇదిగో మీ దగ్గర ఉన్నాడు కదా బోర్డు సభ్యుడు, మీ పాలక మండలి సభ్యుడు బోరా ఉన్నాడు కదా, ఎందుకు అతన్ని అడగటం లేదు మీరు? దానికి ఆధారాలు ఏంటి? అంతకంటే ఆధారం ఏముంది? దానికి సంబంధించి రెజల్యూషనే ఉంది, వాళ్ళు పంపించిన దానికి ఆ నెయ్యి సంబంధించి. ఇంత దారుణంగా శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతూ